ప్రభువుల ప్రభుకి త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఓకే. వస్తావా 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 నిన్ను మంచోడంటారు. వినిపించలేదు రే మైక్ రావట్లేదు. వింటూనే దానులు మునిగి లేచాడు నైమాను ఎలీషా మాట బుడ బుడ మునిగి లేచాడు మునిగి లేచాడు బుడ బుడ మునిగి లేచాడు. చూసారా అద్భుతం ఎలా జరిగేనో నైమాను కుష్టంతా ఎగిరిపోయెను. చూసారా అద్భుతం ఎలా జరిగేనో నైమాను కుష్టంతా ఎగిరిపోయెను. ఒబ్బరించు సింహాన్ని రెండుగా చీల్చినావే మేమే మేక పిల్లను చక్కగా చీల్చినట్టు. బొబ్బరించు సింహాన్ని పావని వస్తున్నారు పిల్లలు కలుపుకో. నీ స్ట్రెంతే డివైను బలుడైన సంసోను నీ స్ట్రెంతే ఓ సంసోను నీ లైఫే మాకు లెసను బల్లె బల్లె ఆడులు యెహోషువ న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరులు చరిత్ర గ్రంథాలివి. రాజుల రాజుకి ప్రభువుల ప్రభుకి త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి పాట చెప్పండి, పాడదాం అందరం. సండే స్కూల్ నడుం కట్టిరి నెహెమ్యా వెంట నచ్చి వచ్చిరి అందరూ పాడాలి. గోడ కట్టువారు హోయ్ రబ్బ బండలెత్తువారు గోడ కట్టువారు హోయ్ రబ్బ బండలెత్తువారు బల్లె 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 హోయ్ రబ్బా కత్తి పట్టి గోడ కట్టినారబ్బా బల్లె 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 హోయ్ రబ్బా కత్తి పట్టి గోడ కట్టినారబ్బా. యెహోవా మన పక్షమున యుద్ధము చేయననుచు యెహోవా మన పక్షమున యుద్ధము చేయననుచు పాడైపోయిన యెరూషలేమును పెద్దగా పాడాలి. విమోచన గీతం పాడుచు సగిరిగా పాడుచు సగిరిగా కోడి పిల్ల మేక పిల్ల చేతిలో గొర్రె పిల్ల కోడి పిల్ల మేక పిల్ల చేతిలో గొర్రె పిల్ల పశువులు చేయి కలుపు రాజుకి ప్రభువుల ప్రభుకి త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి బలులు అర్పించుట కంటే హలో
బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. లోబడుటలోనే ఉన్నది ఆశీర్వాదం. తండ్రి చిన్న కుమారుని చెంతకొచ్చెను, ద్రాక్ష తోటలో పని చేయమనెను. తండ్రి చిన్న కుమారుని చెంతకొచ్చెను, ద్రాక్ష తోటలో పని చేయమనెను. సౌండ్ వస్తుందిరా. నేను వెళ్తానా, నేను తీస్తా ఉంటారా మధ్య మధ్యకి. రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఓర్పులే. రోజా తెలుసా? ఏం రోజు ఈరోజు? మట్లాది వారం అంటే ఏంటో తెలుసా? అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా? చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? వచ్చారా రాలేదా? యేసయ్య వినిపించట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారా రాలేదా? వచ్చి ఏం చేశారు? ఏం చేశారు? వచ్చి మన పాపాలన్నీ ఆయన మోసి, ఎలా మోసాడు? ఒక చిన్న మూటలో భుజాన్ని ఎత్తుకున్నాడా? సిలువలో మోసి ఏం కార్చాడు ఆయన? వినిపించట్లేదు, అందరు చెప్పాలి. రక్తాన్ని కార్చి మనకు పాప విమోచన చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి సొంత ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని ఊరేగించారు. ఏమని చెప్పి ఊరేగించారో తెలుసా? హోసన్నా జయము, హోసన్నా జయము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని ఊరేగించారు. కాబట్టి దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున మనం ఏమి పండగగా జరుపుకుంటున్నాం? ఏమని జరుపుకుంటున్నాం? అందరు చెప్పాలి పిల్లలు. ఓకే, అందరూ సంతోషంగా ఇంకొకసారి ఇంకో పాట పాడదాం. ఏం పాట పాడదాం ఈసారి? సండే స్కూల్ పిల్లలు చెప్పాలి. ఏంటమ్మో చేసినటువంటి త్యాగమును గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనను అన్యాయంగా సిలువెక్కించారు, ఆయన మీద పిడిగుద్దులు గుద్దారు, మొహం మీద ఉమ్ము వేసి ఆయన మీద అన్యాయపు తీర్పును మోసి తమ సొంత ప్రజలే వారిని సిలువ ఎక్కించారు. కాబట్టి ఆయన ఏమాత్రము నోరు కూడా తెరవకుండా, నోటి నుండి ఏ మాట మాట్లాడకుండా వారు చేసిన ప్రతి అవమానమును, వారు విధించినటువంటి ప్రతి ఒక్క శిక్షను ఆయన సంతోషంగా భరిస్తూ మన కొరకు, మన పాపముల కొరకు ఆయన చనిపోవటం జరిగింది. మన పాపములు భూలోకంలో చాలా గొప్పవి. మనుష్యులు ప్రతి ఒక్క విషయంలోనూ పాపం చేస్తూ ఉంటాడు. మాటల్లోనూ, చేతల్లోనూ, హృదయంలోనూ, ఆలోచనలోనూ, నడకలోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ మానవుడు పాపం చేస్తూ నరకంలోనికి పాత్రుడవుతున్నాడని యేసుక్రీస్తు ప్రభువారు తానే తన సొంత రక్తం ఇచ్చి భూలోకానికి వచ్చి తాను ప్రేమించినటువంటి విధానమును ప్రతి ఒక్కరికి తెలియజేసి తాను అద్భుత కార్యములు, అద్భుత సూచక క్రియలు ప్రజలకు చూపించి ఆయన మరణం పొందటం జరిగింది. కాబట్టి దానికి సాదృశ్యంగా మనము యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ప్రతి చోట ఇదే విధంగా మట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో మన కొరకు చేసినటువంటి త్యాగమును ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. టోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి బలులు. పెద్దగా వినండి. లోబడుటలోనే ఇటు ఇటు పైకి పట్టుకోవాలి. చైన్ పడుతుందా? సరే కింద కూడా అమ్మాయికి తగులుతుందంట, చూసుకో. స్పీడ్గా నడవండి. అయిపోయిందిలే, వెళ్ళిపోదాం.
నేను పోనా నేను నో నో అనకపోయిను రొట్టెను ఏలియకిచ్చెను ఆశీర్వాదం పొందెను కరువులో హాయిగా బ్రతికెను హొయ్లా హొయ్ హొయ్లా 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 హొయ్ హొయ్లా హొయ్లా హొయ్ హొయ్లా హొయ్లా. మనుషుల పాపము ఎక్కువైనందున యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి మన పాపములను క్షమించి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క మానవులు గమనించవలసిన విషయం ఏంటి అంటే, గత కొన్ని రోజుల నుండి మనం వింటూనే ఉన్నాము, భూకంపాలు వస్తూ ఉన్నాయి, సునామీ హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవి రాకడకు సూచనలుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మారు మనస్సు పొందాలి. ప్రతి ఒక్కరూ మారు మనస్సు కలిగి దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరూ పాలు పొందాలని చెప్పి మనకి గ్రంథం తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఇక నుండి దేవునికి లోబడి దేవుని యందు మారు మనస్సు కలిగి దేవుని యందు నిలకడగా ఉండి ప్రార్థన చేస్తూ దేవునిలో ఎదగాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం. ఇంకా అట్లేదా? తిరిగి అట్టి కూర్చుని అటు వెళ్ళరా అంట, బాక్స్ తీసుకోవాలంట. నిలువుగా పెట్టరా, నిలువుగా పెట్టు, ఇట్లా అడ్డం కావద్దు, నిలువుగా పెట్టింది. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి. ఓకే, అందరం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకొని చర్చిలోకి వెళ్దాం. పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవకోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజుల చుళ్ళకు నశించిపోచుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులకు ఉంచి ఉన్నారు. వందనములు అయ్యా. ఈరోజు జరిగినటువంటి ర్యాలీలో ఆది నుండి అంతవరకు తోడుగా ఉన్నారు. వందనములు అయ్యా తండ్రి ప్రభు. ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి అయ్యా తండ్రి వాలంటీర్స్కి, సండే స్కూల్ టీచర్స్కి తండ్రి ప్రభు, ఆశ్రమం గారికి తండ్రి ప్రభు వందనములు తండ్రి. అయ్యా నా తండ్రి, బిడ్డలు ప్రతి ఒక్కరు కష్టపడి నీ యొక్క నామమును మేమందరము తండ్రి ప్రభు కీర్తిస్తూ వీధి వీధి తిరిగి ఉన్నాము. నీ నామము మహిమపరచబడిందని మేము నమ్ముచున్నాము. అయ్యా నా తండ్రి, ఇటు విధంగా మీ సువార్తను మేము ప్రతి ఒక్కరూ ప్రకటించే కృపను అనుగ్రహించండి నా తండ్రి. ఇక నుండి నా ప్రభు మేము తండ్రి ప్రభా తిరిగిన విధానమును బట్టి ప్రతి ఒక్కరు మారు మనసులు కలుగుటకు సహాయం చేయండి. నా తండ్రి, మరలా సండే స్కూల్కు ప్రతి ఒక్క బిడ్డను త్వరగా రప్పించమని, సండే స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబీకులను తను ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ చిన్న ప్రార్థన పాదాలు చెంది చేర్చుకోమని యేసుని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.